నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశిష్టమైన శ్రావణ మంగళవారం సందర్భంగా బంజర్ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్దమ్మ ఆలయం వద్ద మహిళలు కలిసి పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ విషయం తెలిసి బీజేపీ నాయకురాలు 150 డివిజన్ కార్పొరేటర్ దీపికను కొంతమంది ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ కాంగ్రెస్ పాలనలో హిందువులకు, హిందూ దేవాలయాలకు, హిందువుల మనోభావాలకు విలువ మరియు భద్రత లేదని అన్నారు. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయమే చేస్తుందని అన్నారు. ధర్మాన్ని రక్షించే బాధ్యత కేవలం బీజేపీ నాయకులది మాత్రమే కాదు, ప్రతి ఒక్క హిందూదని ఇప్పటికైనా మేల్కొని మన ధర్మాన్ని, దేవాలయాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మీరందరూ కూడా ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు చూడండి. హిందువులు మొద్దు నిద్రలకి ఇప్పుడైనా లేవండి. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో పసుపు కుంకుమలు పెట్టుకోవడానికి కూడా మనకు అధికారం లేదు. మన ధర్మాన్ని అడ్డుకుంటున్నారు, సనాతన ధర్మాన్ని అడ్డుకుంటున్నారు అంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నది మన రాష్ట్రము. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను ఒక ప్రజాప్రతినిధురాలుగా నాకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి, దేవాలయాల్లో పూజలు ఉన్నాయి, మరి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా డీవార్మింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అదేవిధంగా అధికారులతో సమావేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు హౌస్ అరెస్ట్ చేసి ప్రోగ్రామ్స్కి పోకుండా చేస్తున్నారు. అంటే ఎన్ని పనులు ఇదవుతున్నాయి, డిసప్పాయింట్ అవుతున్నది. అంటే ఎక్కడ చూసినా కానీ పనులు జరగట్లేదు. సో మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. వచ్చేసారన్న ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ధర్మం కోసం, దేశం కోసం నిలబడే మన నాయకులను ఎన్నుకోండి అని సూచిస్తున్నాను. భారత్ మాతాకి జై.